విజయవాడ కమిషనరేట్లో కమిషనర్ గారి ఆధ్వర్యంలో 2.0 డ్రగ్స్ పై దండయాత్ర. మరి మన కమిషనర్ గారు రాజశేఖర బాబు ఐపీఎస్ గారు ప్రారంభించడం. మరి మొదటిది మరి మా స్టాఫ్ 5 మహిళా మండలు డ్రగ్స్ పై దండయాత్ర సైకిల్ యాత్ర చేశారు. 540 కిలోమీటర్లు తిరిగి ఎన్నో రకాలుగా ఎండానక వానానక తిరిగారు. మరి అందరికీ అవేర్నెస్ తీసుకురావడం కోసం ఆ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఇది 2.0 అంటే దీంట్లో ముఖ్యంగా మేము అడిగేది ఏంటంటే మీ యొక్క సుఖజీవనం, మీ కుటుంబంతో మీ ఫ్యామిలీలందరూ హాయిగా ఎక్కడ ఇబ్బంది పడకుండా మీరు సుఖంగా ఉంటే పోలీస్ పని ఉండదు. మీరు ప్రశాంతంగా నిద్రపోతే ఆరోగ్యంగా ఆనందంగా మీరుంటే మాకు కూడా కొన్ని పనులు తగ్గుతాయి. మేము కూడా ఎవరి జోలికి వెళ్ళాల్సిన పని ఉండదు. మీ ఆరోగ్యాలు కాపాడుకోవడం కోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలన్నీ చేపట్టి మీ కుటుంబంలో ఆనందాలు తీసుకురావాలని చెప్పి మన సిపి గారు ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తున్నారు. దానికి మీరందరూ సహకరించాలి. మీరే కాదు, మీ మిత్ర బృందాలు కూడా, ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళు కూడా బయట ఫ్రెండ్ సర్కిల్లో కూడా చాలామంది ఉంటారు. కుటుంబాల్లో ఎవరిదైనా కుటుంబమే, ఒక మనిషి పోతే ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీద పడిపోదు. ఆలోచించండి. అది పిల్లలకి తండ్రి లేని వాళ్ళు అయిపోతారు. భార్య ఇళ్లలో పనిచేసో ఇంకో రకంగా ఏదో పనిచేసో మరి ఆ కుటుంబాన్ని సాకాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు కూడా ఆలోచించండి. మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రెండ్ సర్కిల్లో ఎక్కువగా తాగుబోతులయ్యి ఆరోగ్యాన్ని చెడగొట్టుకుని తక్కువ వయసులో చనిపోయే పరిస్థితి ఉంటుంది. 30-35 చాలామంది వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు. 40 వచ్చే తలకే చనిపోతున్నారు. వాళ్ళకి 40 వచ్చే తలకంటే భార్యకు 35, పిల్లలు 10-12 ఏళ్ళు అట్లా ఉంటాయి. వాళ్ళ పరిస్థితి ఆలోచించండి. ఈ కుటుంబాన్ని ఒక్కసారి కనుక మనం ఆలోచించుకుంటే మనం ఏ పనులు తప్పుడు పనులు చేయం. పోలీస్ పరంగా బెదిరించారా, రిక్వెస్ట్ చేశారా, ఏం చేసినా మీ బాగు కోసమే. మీరు బాగుంటే, మీ కుటుంబం బాగుంటే మేమంతా హాయిగా ఉంటాం, వ్యవస్థ బాగుంటుంది, మీ యొక్క పరిసరాల్లో అందరూ కూడా హాయిగా ఉంటారు. ఒక్కోసారి మత్తు పదార్థాలకి సేవించిన తర్వాత ఓ మనిషి, అందరూ కాదు కొంతమంది, మృగాల్లాగా తయారయ్యే పరిస్థితి ఉంది. మరి ఆ ఏరియాలో జనజీవనంలో ఒక రకమైనటువంటి భయాందోళన వస్తాయి. దాంట్లో అన్రెస్ట్ వస్తుంది. ఆ ఏరియాలో మరి చాలా బాధలు మొదలవుతాయి. దాని నుంచి పోలీసులు ఇంటర్ఫీరెన్స్ వస్తాయి. వచ్చిన తర్వాత మరి అలా చేశారు పోలీసు, ఇలా చేశారంటే వ్యవస్థలో ఎవడో కంట్రోల్ చేయకపోతే మరి ఎవరు కంట్రోల్ చేస్తారు? చిన్నప్పుడు అమ్మా నాన్నలు, పెరిగిన తర్వాత మన గురువులు, టీచర్సు, ఆ 2 వ్యవస్థలు కంట్రోల్ చేయలేకపోతే మరి మా దాకా వస్తాయి. మా దాకా వచ్చిన తర్వాత మేమేం చేయగలం? జీవితాన్ని నాశనం చేయటమే, కేసులు కట్టడం, జైలు పంపడం. దాంతో ఏమవుద్ది? జీవితం నాశనం అవుద్ది. ఎందుకు పని రాకుండా పోతాడు, ముద్దాయిగా రికార్డ్స్లోకి వస్తాడు. రేపటి రోజున ఇంకేం చేయడానికి ఉండదు. మరి ఇవన్నీ ఆలోచించుకొని హాయిగా మీరందరూ మీ కుటుంబాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. పోలీసుల్ని మనుషులుగానే ఉంచండి, మానవత్వంతో బతికేటట్టుగా చేయండి. మీరు చేసే పనుల వల్ల మేము రాక్షసత్వంగా మానాల్సిన పరిస్థితి ఎత్తన్నారు. ఒక్కోసారి మేము కూడా హార్ష్గా లేకపోతే కొన్ని విషయాలు మేము కూడా చేయలేము. ఇప్పటికే చట్టాలు ఎన్నో రకాలుగా బిగించారు. చాలా వరకు పోలీస్ వ్యవస్థలో మార్పులు వచ్చినాయి. అందరూ చదువుకున్న వాళ్ళు బాగా వచ్చారు. పెద్ద పెద్ద చదువులు చదువుకుని కానిస్టేబుల్ కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయ్యి వచ్చారు, ఇంజనీర్లు వచ్చారు. అంత ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాలు చేస్తా గౌరవంగా బతకాలని ఆలోచిస్తారు. వాళ్ళని వీళ్ళ తిట్టడం, బూతులు తిట్టడం, ఇట్లాంటి పనులు చేయడానికి ఇష్టపడరు. కానీ మీ సమాజంలో కొంతమంది ఆ పరిస్థితికి తీసుకొస్తున్నారు. కాబట్టి మీరందరూ దయచేసి మాకు కోఆపరేట్ చేయండి. మీరందరూ హాయిగా ఉండండి, ఆనందంగా ఉండండి. మా చేతులకు పని లేకుండా చేయాలని మా కోరిక. అటువంటివి తీసుకురాకండి. మమ్మల్ని ఫోర్స్డ్గా మీరు చేయాల్సిందే, మమ్మల్ని కొట్టాల్సిందే, కేసులు కట్టాల్సిందే, మమ్మల్ని జైలు పంపాల్సిందే, మా జీవితాలు నాశనం చేయాల్సిందే అని మీరు ఫోర్స్డ్గా మమ్మల్ని చేస్తే
మేము మాత్రం ఏం చేయగలం? మరి ఆ పరిస్థితులు తీసుకొస్తున్నారు కాబట్టి మరి మీటింగులు ఇవన్నీ అవేర్నెస్ ఇవన్నీ క్రియేట్ చేయడానికి ఎక్కడెక్కడి నుంచి ఏం వస్తున్నాయి వచ్చే అన్నింటినీ కూడా ఎక్కడికక్కడికే బ్రేకులు వేసుకుంటూ అరెస్టులు చేసుకుంటూ ఎంతోమందిని మరి జైలుకు పంపడం జరుగుతుంది. వైజాగ్లో అయితే ఎక్కువ మంది ఉంటున్నారు జైల్లో, దాదాపు 600 మంది గంజాయి ముద్దాలే ఉంటున్నారు. రాజమండ్రిలో కూడా 400 పైన ఉన్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత గట్టిగా పోలీసింగ్ పనిచేస్తుందని. ముద్దాయిలు ఎక్కువ జైళ్ళలో ఉన్నారంటే పట్టుకుని నేరస్తులను లోపల పెట్టడం ఉన్నారు గంజాయి కేసుల్లో. మరి వాళ్ళందరినీ కూడా క్షమించి వదిలేయటం బాగోదు కదా. వాళ్ళని క్షమించి వదిలేస్తే మిగతా వాళ్ళని చెడగొడతారు. మీరు ఆలోచించండి, చిన్న మురుగు కాలువ పెద్ద కాలువలో కడితే ఆ పెద్ద కాలువ కూడా నాశనం అయిపోదు. మంచినీళ్ళు తాగలేము. చిన్న కాలువని వదిలేయకండి, దాన్ని అక్కడితో ఆపాలి. చిన్న తప్పని వదిలేయకండి, దాన్ని అక్కడితో ఆపాలి. మీరందరూ కోఆపరేట్ చేయండి, సమాచారాన్ని ఇవ్వండి. 112 కానీ 1972 కానీ అప్పుడు మీకు కూడా మేము సహకరిస్తాం. మీ మీద ఇబ్బందులు లేకుండా, మీ షీట్లు లేకుండా, లేకపోతే రకరకాలుగా మీకు అన్ని రకాలుగా కోఆపరేట్ చేస్తాం. మీ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల కూడా వ్యవస్థకి సమాజానికి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఫలానా ఆసామి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అని ఆఫీసర్లకు చెప్తే ఆఫీసర్లు కూడా మీ మీద ఒక రకమైన గౌరవభావం ఏర్పడుద్ది. ఫ్యూచర్లో మీకు ఇబ్బందులు ఉండవు, షీట్లు ఉండవు, మీ కుటుంబంతో మీరు హాయిగా ఉండటానికి వీలు. ఇవన్నీ చాలా ఉన్నాయి ఇష్యూస్. కాబట్టి మీ వరకు మీరు ఆలోచించుకొని పర్సనల్గా మరి మాకు సహకరించి లోకల్ పోలీసులు ఎవరైనా సరే కానిస్టేబుల్ కానీ ఎవరికి ఇచ్చినా పర్లేదు ఇన్ఫర్మేషన్. ఫ్యామిలీతో భార్య పిల్లలతో మంచి జీవితాన్ని గడపాలి. దానికి ఆ దేవుడు కూడా సహకరిస్తాడు. కానీ మీ మనసును మార్చుకోండి, మీరు ముందు ప్రిపేర్ అవ్వండి, మిగతా అన్నీ సెట్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్.